హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈరోజు మన వీడియోలో ఫంక్షన్స్ టాపిక్ని కంటిన్యూ చేద్దామండి. లాస్ట్ ప్రీవియస్ 2 వీడియోస్ నుంచి మనం ఫంక్షన్స్ అనే టాపిక్ని కంటిన్యూ చేస్తున్నాం. వీడియోలో మనం ఫంక్షన్స్ డెఫినేషన్ చూడడం జరిగింది అండ్ ఆ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు, దాని యూసేజ్ ఏంటి అనేది చూడడం జరిగింది. ఫంక్షన్ డిక్లరేషన్ ప్రోటోటైప్ ఎలా ఉంటుంది అండ్ అదే క్లాస్లో అదే వీడియోలో మనం ఒక ఫంక్షన్ని ఎట్లా డిక్లేర్ చేస్తాం రిటర్న్ టైప్ లేకుండా అండ్ ఆర్గ్యుమెంట్స్ లేకుండా అనేది చూసాం. అంటే ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ అనేది చూసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి ఫంక్షన్స్ విత్ రిటర్న్ టైప్ని ఇచ్చి అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసాం. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చామండి, ఒకసారి గోత్రూ చేయండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇదే టాపిక్లో కంటిన్యూ చేస్తూ ఫంక్షన్స్ విత్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ రెండు కూడా ఆర్గ్యుమెంట్స్ని అండ్ రిటర్న్ టైప్ని రెండు ఇచ్చి మనం చూడడం జరిగింది. ఈరోజు సెషన్లో మనం ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తూ ఫంక్షన్స్ వితౌట్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనేది చూద్దాం. సింపుల్గా ఒక ఫంక్షన్ అనేది మనం చేస్తున్నప్పుడు, ఫంక్షన్ అనేది మీరు రాస్తున్నప్పుడు ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే పంపిస్తే, A1 A2 అనే ఆర్గ్యుమెంట్స్ మాత్రమే పంపిస్తే అండ్ ఎటువంటి రిటర్న్ టైప్ని మీరు కనుక ఎక్స్పెక్ట్ చేయకపోతే ఈ ఫంక్షన్ నుంచి, దాన్ని మనం ఏమంటాము అంటే ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని అంటామండి. అదే మనం ఇక్కడ రాసాం. ఇఫ్ అ ఫంక్షన్ ఈజ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ టు ద కాలింగ్ ఫంక్షన్ వీ డిక్లేర్ ద రిటర్న్ టైప్ యాజ్ void means nothing we are expecting and but in this we are passing the arguments as inputs from the calling function or main function అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఒకసారి ప్రోగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ రాసిన ప్రోగ్రామే అన్నిట్లో కూడా నేను ఎగ్జాంపుల్ ఒకటే తీసుకున్నానండి మీకు క్లారిటీ రావడం కోసం. మీరు 1 by 1 ఆ వీడియోస్ని కనుక ఫాలో అవుతే మనం ఎందుకు ఒకటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో సమ్ అనే ఫంక్షనే రిటర్న్ టైప్ ఇచ్చేలా చేయొచ్చు, సమ్ అనే ఫంక్షనే రిటర్న్ టైప్ లేకుండా ఎలా చేయొచ్చు, సమ్ అనే ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేలా చేయొచ్చు, సమ్ అనే ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఎలా చేయొచ్చు. ఇవన్నీ క్లారిటీ వస్తాయి కాబట్టి నేను ఒకటే ఫంక్షన్ చేసుకున్నానండి, ఒకటే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను అన్నిట్లో ఎగ్జాంపుల్కి. సో ఈ ఫంక్షన్ కనుక చూసినట్టయితే ఈ ఫంక్షన్లో మనకు రిటర్న్ టైప్ వైడ్ ఇచ్చామండి. అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీని నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తలేము, ఈ కాలింగ్ ఫంక్షన్ అనేది ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు అని చెప్పడానికి మనం వైడ్ అని రిటర్న్ చేస్తాం. అండ్ వీఆర్ పాసింగ్ 2 ఆర్గ్యుమెంట్స్. మీరు ఫంక్షన్ కాల్ చేసేప్పుడు 2 వాల్యూస్ని పంపిస్తున్నారు విచ్ ఈజ్ ఆఫ్ టైప్ ఇంటీజర్. అవి ఈ ఫంక్షన్ తీసుకొని ఏం చేస్తుంది అంటే ఆ వేరియబుల్స్ ఏవైతే పంపిస్తున్నారో, ఆ వాల్యూస్ ఏవైతే పంపిస్తున్నారో ఆ వాల్యూస్ని లోకల్ వేరియబుల్స్లో స్టోర్ చేస్తుంది, లైక్ P అండ్ Qలో. ఆ P అండ్ Qని యాడ్ చేసి ఇది ఇక్కడ ప్రింట్ చేస్తుందండి. వీఆర్ నాట్ రిటర్నింగ్ P + Q, ఎందుకంటే ఈ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయదని మనం వైడ్ ఇచ్చి చెప్పాం కదండి. కాబట్టి మనం రిటర్న్ స్టేట్మెంట్ రాకుండా ఇదే ఫంక్షన్లో మనం printf సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ P + Q అనేది మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ చేయట్లేదండి. దీనికి మనకు రిటర్న్ టైప్ లేదు కాబట్టి సో ఇక్కడే ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడే మనం వేరియబుల్స్ అనేవి వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ అండర్స్టూడ్ అండి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో వచ్చేటప్పటికి సేమ్ మనం మెయిన్ ఫంక్షన్లో ఉన్నామని చెప్పడానికి నేను ఒక printf స్టేట్మెంట్ రాశాను, వీఆర్ ఇన్ మెయిన్ అని. ఇక్కడ నా ఫంక్షన్ కాల్ జరుగుతుందండి సమ్ 5, 6. నేను పంపించే 5 and 6 ఇక్కడ x and yలో స్టోర్ అవుతాయి. సో ఈ x అండ్ వైని తీసుకొచ్చి నేను x అనే వాల్యూని Pలో స్టోర్ చేస్తున్నాను, y అనే వాల్యూని Qలో స్టోర్ చేస్తున్నాను. ఇవి లోకల్ వేరియబుల్స్ అంటే దేనికి, సమ్ అనే ఫంక్షన్కి. సో ఇక్కడ printf ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ %d అంటే ఏంటంటే మనం ఇంటీజర్ నెంబర్ని ప్రింట్ చేయబోతున్నాం. అండ్ అక్కడ వాల్యూ ఏం ప్రింట్ చేస్తున్నాం, P + Q చేసిన తర్వాత మీకు ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ని ఇక్కడ ప్రింట్ చేయండి అని చెప్తున్నాను. ఓకే, ఇది నా ప్రోగ్రామ్ అండి. సో ఇక్కడ నేను లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది నేను రాయట్లేదు. ఇది మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో రిజల్ట్ అనే వేరియబుల్ని తీసుకొని ఆ రిజల్ట్తో మనం స్టోర్ చేసేవాళ్ళం ఎప్పుడు మనకు రిటర్న్ టైప్ ఉన్నప్పుడు. సో ఈ లైన్ నేను అలాగే ఎందుకు పెట్టానంటే ఇది లాస్ట్ ప్రోగ్రాంలో ఉండే, అది ఎందుకు ఉండే అంటే మనం రిజల్ట్ అనే వేరియబుల్లో ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఈ లైన్ రాయడం జరిగింది. ఈసారి మనం ఈ లైన్ రాయట్లేదు, మనం సమ్ అనే ఫంక్షన్ నుంచే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అక్కడ నుంచే వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం అండ్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు మెయిన్ ఫంక్షన్. ఒకసారి దీన్ని ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఆన్లైన్ కంపైలర్. సో ఇక్కడ ఆన్లైన్ కంపైలర్లో కనుక మనం చూసినట్టయితే మీకు ఏదైతే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ టైప్ చేశానండి.
ఇక్కడ చూడండి, నేను 2 పారామీటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఫంక్షన్ కోసం, సమ్ అనే ఫంక్షన్కి. అండ్ ఐఎమ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్. వైడ్ అనే డేటా టైప్ని తీసుకున్నాను, దట్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఇక్కడ లోకల్ వేరియబుల్స్ 2 ఉన్నాయి కదండి, పీ అండ్ క్యూలో. నేను రిసీవ్ చేసుకున్న ఎక్స్ని, నేను రిసీవ్ చేసుకున్న వైని, వాటిని రెస్పెక్టివ్గా నేను స్టోర్ చేయడం జరిగింది. అండ్ పీ ప్లస్ క్యూ చేసి ఇదే ఫంక్షన్లో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నా మెయిన్ ఫంక్షన్కి నేను ఎటువంటి థింగ్ని రిటర్న్ చేయట్లేదండి, ఇది కాల్డ్ ఫంక్షన్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కనుక చూసినట్టయితే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చానండి నేను. ప్రింట్ఎఫ్ వీఆర్ ఇన్ మెయిన్ ఫంక్షన్ అండ్ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను బై సెండింగ్ 2 ఆర్గ్యుమెంట్స్ 5,6ని మనం సెండ్ చేస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ సమ్ అనే ఫంక్షన్కి వెళ్తుంది. అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు అంటే, ఓన్లీ 2 లైన్స్ రావాలి, వీఆర్ ఇన్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ నుంచి కంట్రోల్ ఇక్కడికి వెళ్ళిపోయి ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 11 అని రావాలి. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ ద అవుట్పుట్ వెదర్ వీఆర్ గెటింగ్ ద సేమ్ అవుట్పుట్ ఆర్ నాట్. ఓకే, లెట్స్ రన్. ఇక్కడ మీరు హలో వరల్డ్ అనే అవుట్పుట్ స్క్రీన్ ఉంది కదండి, ఇక్కడ చూడండి, మీకు అవుట్పుట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే వీఆర్ ఇన్ ద మెయిన్. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. దెన్ దాని తర్వాత మీరు సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తారు బై సెండింగ్ 5 and 6. ఇక్కడ నుంచి కంట్రోల్ మీ సమ్ అనే ఫంక్షన్కి వెళ్ళింది. ఓకే, సమ్ అనే ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మీరు సమ్ ఫంక్షన్లో ఏం చేస్తున్నారు, ఇక్కడ 2 numbers ఏవైతే 5 and 6 పంపించారో అది ఎక్స్లో వైలో స్టోర్ అయింది. ఎక్స్లో ఉన్నదాన్ని పీలో స్టోర్ చేస్తారు, వైలో ఉన్నదాన్ని క్యూలో స్టోర్ చేస్తారు. అండ్ ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ పీ ప్లస్ క్యూ చేశారు. సో ఇక్కడ అవుట్పుట్లో కూడా మనకు అదే చూపిస్తుందండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 11. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. హోప్ఫుల్లీ ఫంక్షన్ టాపిక్ మొత్తం కూడా క్లియర్ అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనం బిగినింగ్ నుంచి ఫంక్షన్స్ అనే టాపిక్ చెప్పుకున్నప్పటి నుంచి కూడా మనం 4 రకాల థింగ్స్ చెప్పుకున్నామని చెప్పొచ్చు. ఫంక్షన్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే, ఫంక్షన్ని మనం డిక్లరేషన్ ప్రోటోటైప్ ఫాలో అయినప్పుడు రిటర్న్ టైప్తో అండ్ ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్తో, ఈ రెండుటిని బేస్ చేసుకొని మనం 4 రకాలు చెప్పుకున్నామని చెప్పొచ్చు. లైక్ విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, అండ్ వితౌట్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్, అండ్ విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఇట్లా మనం 4 రకాలు చెప్పుకున్నామని చెప్పొచ్చు అండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా ఛానల్ని వ్యూ చేసి అక్కడ నుంచి మీరు ఒకసారి ఫంక్షన్స్ అనే టాపిక్స్ని 1 by 1 ఫాలో అవుతూ రండి. డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.